వాళ్ళకి అందిస్తున్నాము. అది యాక్సిడెంటల్‌గా జరిగింది అని చెప్పేసి మీరు కూడా అన్నారు. సో, యాక్సిడెంటల్‌గా జరిగితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వాటిలలో ఇటువంటి జరుగుతా ఉన్నాయి. ఇటు ఇతర విపక్ష పార్టీలలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కేవలము రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే వీటిని ఫోకస్ చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి మనకు రాజు యాదవ్ గారు అంటున్నారు. సో మరి అందులో కూడా మనం చూస్తే బండి సంజయ్ గారి పాదయాత్రలో కావచ్చు, రేవంత్ రెడ్డి పాదయాత్రలో కావచ్చు, ఇతర కార్నర్ మీటింగ్స్లలో కావచ్చు, ఈవినింగ్ టైంలో వీళ్ళు పెట్టినటువంటి అనేక సభలలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మనం కొన్ని చూసినాం. కానీ వెల్విష్ కాలే ఎప్పుడు కూడా. సో ప్రజల దృష్టి దాకా వెళ్ళలే. కానీ ఈ అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ కనబడతా ఉంది. సో ఏంది ఎంత అంటే కేవలం విపక్ష పార్టీలు ఫోకస్ అన్నా ప్రమాదాలు అనేది అది వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ లేకుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ లేకపోతే ఏ పార్టీ వాళ్ళని ప్రమాదాలు ఏమి రావండి. ఈరోజు మీరు పార్టీ మీటింగ్లకు అటెండ్ అవుతూ వచ్చి ప్రమాదాలు గురై యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు చాలామంది చూసాం మనం. అయితే దీనికి సొల్యూషన్ లేదని కాదు, సొల్యూషన్ ఉంది. ఏ పార్టీ అయినా కానీ ఈ బలాబల నిరూపించుకోవడంగా మీకు కావాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళడమే కదా ఫైనల్గా మనకు కావాల్సింది. దానికోసం మనం ఈ అన్ని ఏర్పాట్లను చేస్తున్న దేనికోసం ఏ పార్టీ అయినా కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు బీజేపీ కూడా గర్గర్ కమలం తీసుకుందంటే ఇంటింటికి వెళ్ళిపోయి వాళ్ళు కమలం పబ్లిసిటీ మా బీజేపీ కోటేనని వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వైఎస్ఆర్సీపీ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసుకున్నారంటే ఇట్లాంటి సభలు ఆత్మీయ సమ్మేళనం ఏమీ పెట్టకుండా 6 లక్షల మంది కార్యకర్తలతోటి ఆయన గృహరసారులని ఒక కార్యక్రమం తీసుకున్నాడు. అంటే ప్రతి 50 ఇళ్లకు ఒక 2 గృహరసారులు ఉంటారు, ఒక కోఆర్డినేటర్ ఉంటారు. అట్లా వాళ్ళ ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళే విధంగా ఆయన ప్లాన్ చేసేసుకొని కార్యకర్తలతోటి ఈ నిమగ్నం అయ్యి ఆ పనంతా చేపిస్తున్నాడు. దానివల్ల ప్రమాదాలు జరగవు. అయితే ఇంకొకటి ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటే ఇప్పుడు మనకు ఫంక్షన్ హాల్స్ గిట్ట అవైలబిలిటీ ఉంటే ఫంక్షన్ హాల్స్లో తీసుకోవాలి. అది తీసేసుకొని ఫంక్షన్ హాల్లో కూడా పెట్టేసుకొని అనుకున్న టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం అయ్యేటట్టు చూడాలి. అలాగే మీరు ఎవరినైతే తీసుకొస్తున్నారో వాళ్ళని ఇంటికి చేర్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. అది ఏ పార్టీ అయినా. ఆత్మీయ సమ్మేళనాలు అంటేనే ప్రజలకి వెళ్ళి ప్రజల ఇండ్ల వద్ద ఆడున్నటువంటి సిచ్యువేషన్స్ తెలుసుకోవడమే నాయకుల లక్ష్యం కదా. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా. కావాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు దాన్ని బాధ్యత వహించాల్సిన పోలీస్ వ్యవస్థ. ఈరోజు ఖమ్మం జిల్లా రూరల్ ప్రాంతంలో పూర్తిగా గుడిసెలు ఉండి ఎండిన ఆకులతోటి గుడిసెలు ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం స్కోప్ ఉన్నప్పుడు దాన్ని ముందుగానే పసిగట్టాల్సింది పార్టీల కన్నా ఎక్కువ పోలీస్ యంత్రాంగం. ఇప్పుడు అది ఒకవేళ అక్కడ బీజేపీ కనుక మీటింగ్ జరిగితే రేపు ఇదే ప్రమాదం అక్కడ జరిగి ఉండొచ్చు. అన్నిటిపైన పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాము అంటే బాణాసంచారి రోజు కాలిస్తే ఖమ్మం జిల్లాలో చనిపోయిర్రు. ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరు ఉన్నారు. సో దాంతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఉన్నారండి. పోలీస్ యంత్రాంగాన్ని అంటే వీళ్ళు ఇప్పుడు రోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రోజుకి ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయండి. ఎంత పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది, ఈరోజు ఎంత ఫోర్స్ మన దగ్గర ఉంది. అయితే పోలీస్ వ్యవస్థ తప్పు పూర్తిగా లేదని చెప్పాడు. వాళ్ళు పూర్తిగా ఏ మీటింగ్ జరిగినా ఏ చిన్న మీటింగ్ జరిగినా వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఏర్పాట్ల మీటింగ్ జరిగిన సందర్భాలలో అక్కడ దగ్గర నుండి చేయాల్సిన పరిస్థితి ఉంటాయి. అయితే ఈరోజు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఒకవేళ ఈ బాణసంచం ఏమైనా అడ్డుకుంటే మళ్ళీ మా మీద యాక్షన్ తీసుకుంటారని భయపడప్పుడు, లేకపోతే ఇట్లాంటివి చెప్పడం కరెక్ట్ కాదని అనుకున్నారేమో, లేకపోతే అట్లాంటి జనరల్గా పోలీస్ వ్యవస్థ అట్లా ఏం చూసినట్టు ప్రమాదం జరుగుతుందని అంచనా వేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అలాంటి